వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పీ 2025కి సంబంధించి రిజల్ట్స్ కోసం చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారు. అయితే మీకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. సో ఏప్రిల్ నెలలో అనగా దిస్ మంత్లో మీకు రిజల్ట్స్ అనేది పూర్తి స్థాయిలో ఆర్ఆర్బి జోన్స్ వారీగా విడుదల కాబోతుంది. అయితే సో మరి ఇప్పటి వరకు ఈ రిజల్ట్స్ అనేది ఎందుకు డిలే అయింది, దీనికి ఎందుకు ప్రధాన కారణం ఏంటయ్యా అని దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో ఖచ్చితంగా ఏప్రిల్లో మాత్రం విడుదల కాబోతుంది. అదేవిధంగా సో రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్స్ ఎలా రాబోతున్నాయి, ఏ నోటీస్ ముందు రాబోతుంది, ఏ నోటీస్ తర్వాత రాబోతుంది, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇది వరకు దీనికి రిజల్ట్స్ డిక్లేర్ చేయకుండా ఆలస్యమైనందుకు కావాల్సిన ప్రధాన కారణం ఏంటిది, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో 2024 నుంచి రైల్వేకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ల వారీగా మనకు రిక్రూట్మెంట్ విధానం అనేది జరుగుతూ ఉంది. అయితే 2024లో సో ఏఎల్పి ఫైనల్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయిపోయినాయి. ఆల్రెడీ ఏఎల్పి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ పోస్టింగ్లో కూడా వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఓకే రైట్, ఇది అయిపోయింది. సో మరి ఏఎల్పి 2025 ఏఎల్పికి సంబంధించి ఈ రిజల్ట్స్ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది, డిలే ఎందుకు అవుతుంది? ఓకే, సో ఈ డిలే అనేది ఎందుకు ఏర్పడింది, దీని యొక్క ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, సో 2024 జాబ్ క్యాలెండర్లో భాగంగా సో 2024 ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి, సో రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి సో మనకు స్కిల్ టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావడం జరిగింది. వీరికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్, ఓకే, సో ఫైనల్ రిజల్ట్స్ ప్లస్ డీవీ లిస్ట్ అనేది వీళ్ళకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే, సో రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి 2024 క్యాలెండర్లో భాగంగా ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ డీవీ లిస్ట్ ఇంకా రిలీజ్ కాలేదు. వీళ్ళకు ఫైనల్ రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా డీవీ డేట్స్ కూడా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డీవీ అండ్ మెడికల్ డేట్స్ కూడా వాళ్ళకి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి సో ప్రజెంట్ రైల్వే అనేది సో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్స్ మొత్తం కంప్లీట్ సెంట్రలైజ్డ్ బోర్డ్స్ మొత్తం అంతా మెయిన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్లో నిమగ్నమై ఉందని మనం తెలుసుకోవచ్చు. సో ఎందుకు ఏఎల్పి రిజల్ట్స్ డిక్లరేషన్కి డిలే ఎందుకు అవుతుందంటే, సో రైల్వే యొక్క ప్రధాన ఫోకస్ అనేది ఎన్టీపీసీ 2024 మీదనే ఫోకస్ చేయబడి ఉంది. కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కూడా ఏప్రిల్లోనే రాబోతున్నాయి. ఏప్రిల్లోనే ఇది రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నారు, ఏది ఎన్టీపీసీ. అందుకే డిలే అయిందని చెప్పొచ్చు. మరి 2025 ఏఎల్పి ఆన్సర్కి ఛాలెంజింగ్ ఇవన్నీ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఎన్టీపీసీకి సంబంధించిన CBT1 ఫైనల్ రిజల్ట్స్ ప్లస్ స్కోర్ కార్డు జోన్ వైజ్గా కట్ ఆఫ్ అండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ కావడానికి సో అత్యధికంగా ఛాన్స్ అనేది ఖచ్చితంగా మనకు ఇది కూడా ఏప్రిల్లోనే రాబోతుంది. ఓకేనా, ఇది కూడా ఏప్రిల్ 2026లోనే మనకు రిలీజ్ కాబోతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో మరి డిలే అవడానికి ప్రధాన కారణం అంటే ఏంటి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఇంకొకటి గ్రూప్ డి రిజల్ట్స్ కూడా ఉంది. ఓకే, సో గ్రూప్ డి రిజల్ట్స్ కూడా మనకు సో ఆ ప్రాసెస్లో కూడా రైల్వే నిమగ్నమై ఉంది. కాబట్టి అందుకే దీని యొక్క డిలే అనేది ఇంతవరకు ఆలస్యం చేస్తూ వచ్చింది. ఓకేనా రైట్. మరి ఏఎల్పి 2025 రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఏప్రిల్లోనే విడుదల కాబోతున్నాయి. సో క్యాండిడేట్స్ అందరూ దయచేసి మీరు సిద్ధంగా ఉండొచ్చు. సో మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రం ఎవరైతే నమ్మకంగా ఉన్నారో చెప్తున్నాను. అండ్ ఏఎల్పి కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో కొత్త నోటిఫికేషన్ కూడా మనకు ఎప్పుడయ్యా అంటే May 15న రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ వస్తుంది? May 15th. ఓకే, సో May 15న సో మనకు కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. 11,127 వేకెన్సీ. ఓకే, 11,127 వేకెన్సీ సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా May 15న రిలీజ్ కాబోతుంది. దీని యొక్క ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? May 15, అనగా దీని యొక్క పూర్తి స్థాయి నోటిఫికేషన్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ మనకు May 13th లేదా 14th రిలీజ్ కాబోతుంది. ఓకేనా రైట్. కాబట్టి సో 2025 ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు ఏప్రిల్లోనే విడుదల కాబోతున్నది. ఏ క్షణమైనా విడుదల అవ్వచ్చు, ఏప్రిల్లో ఏ క్షణమైనా విడుదల అవ్వచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా ఒక దిక్కు ఏఎల్పి రిజల్ట్స్ డిక్లరేషన్ ఉంటుంది, ఒక దిక్కు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫైనల్ రిజల్ట్స్ అండ్ డీవీ లిస్ట్ కూడా ఒక దిక్కు ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సో ఈ ఏప్రిల్తోనే మీ యొక్క రిజల్ట్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది అయిపోతుంది. ఓకేనా, మరి
ఏప్రిల్లోనే విడుదల కాబోతుంది కదా, మరి ఏది ముందు వస్తుంది? సో CBT2 డే అప్డేట్ ముందు రాబోతుందా? CBT2 ఎగ్జామినేషన్ ముందుగా విడుదల చేయబోతున్నారా? మరియు లేదా CBT1 రిజల్ట్స్ అండ్ జోన్ వైజ్ కట్ ఆఫ్ అండ్ స్కోర్ కార్డ్ ముందుగా విడుదల చేయబోతున్నారా? సో అప్డేట్ ఏంటయ్యా అని మనం జాగ్రత్తగా చూసినట్టయితే 2024 ప్యాటర్నే ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో ఎందుకనగా 2024లో కూడా మనకు అలాగే ఇచ్చినారు కాబట్టి, సో 2024 ALPకి సంబంధించి మొదటగా వాళ్ళు టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ సెకండ్ స్టేజ్ CBTకి సంబంధించిన డేట్ ముందుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే, సో ఫిబ్రవరి 18న CBT2 షెడ్యూల్ నోటీస్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ వీక్, ఓకే, సో ఆఫ్టర్ ఏ వీక్ నెక్స్ట్ CBT1కి సంబంధించిన రిజల్ట్స్, కట్ ఆఫ్, క్యాండిడేట్ స్కోర్ కార్డ్ అనేది సో 26 ఫిబ్రవరి రిలీజ్ చేయడం జరిగింది. అనగా సో ఆఫ్టర్ ఏ వీక్. సో దీన్ని బేస్ చేసుకొని సో మన ఏప్రిల్లో సో ALP 2025కి రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కదా, సో మొదటగా మీకు CBT2 అనౌన్స్మెంట్ రానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. దాని తర్వాత మీకు CBT1 రిజల్ట్స్, జోన్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్, ఓకే, అండ్ స్కోర్ కార్డ్స్ కూడా మీకు తర్వాత విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ పీరియడ్ లేదా సో మీకు విత్ ఇన్ వెరీ షార్ట్, అంటే 2024 డిలే 1 వీక్ తీసుకున్నారు, బట్ ఇక్కడ 1 వీక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో త్వరగా నోటీస్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయాలి కాబట్టి, సో మొదటగా మీకు CBT2 అప్డేట్ అనేది రాబోతుంది. దాని తర్వాత విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్, సో మీకు CBT1 అప్డేట్ అనేది CBT1 రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయబోతున్నారు. ఓకేనా, దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. సో తెలుసు కదా, మనకు పార్ట్ ఏ 100 మార్కులు, పార్ట్ బి 75 మార్కులు, మొత్తం చూస్తే 175 మార్కులు. సో పార్ట్ బి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్, బట్ పార్ట్ బి అనేది కఠినం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది కూడా అభ్యర్థులు గమనించవలసిన విషయం ఎక్కువగా ఉంది. ఓకేనా, రైట్. సో మీరు ఈ తమిళ ఆల్రెడీ చూసి ఉంటారు కదా, సో ఏప్రిల్లోనే విడుదల కాబోతుంది, 100% ఏప్రిల్లోనే విడుదల కాబోతుంది. సో మీరు సిద్ధంగా ఉండండి. సో ఆలస్యానికి కారణం కూడా నేను చెప్పాను. ఓకేనా, రైట్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఒకసారి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దయచేసి గమనించవచ్చు. ఓకే, సో పార్ట్ బి 90 minutes 100 questions, పార్ట్ ఏ 90 minutes 100 questions, పార్ట్ బి 60 minutes 75 questions. బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది ఒకటే రోజులో జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమల్లో ఉంది. ఓకేనా, అండ్ ఇంకొకటి CBT1 రిజల్ట్స్ మరి సో ఎలా అంటే మీకు ఖచ్చితంగా నార్మలైజేషన్, ఓకే, సో మీకు వచ్చిన రా మార్క్స్కి నార్మలైజేషన్ మార్క్స్కి చాలా గ్యాప్ ఉంటుంది. దయచేసి సో కేవలం నార్మలైజ్డ్ స్కోర్ మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా, ఆఫ్టర్ యువర్ నార్మలైజేషన్ మార్క్స్ దాని ప్రకారమే మిమ్మల్ని CBT2కి 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, రైట్. సో పార్టీలో మ్యాథ్స్, రీజనింగ్ 25 క్వశ్చన్లు పడుతున్నాయి. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇందులో మీకు డ్రాయింగ్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఉంటుంది, అండ్ ఇండస్ట్రియల్ హజార్డ్స్, సేఫ్టీ రూల్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అది కూడా మీకు ఇందులో ఉంటుంది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ బిలో ఖచ్చితంగా 35% రావాలి. అండ్ చాలామందికి తెలియదు, పార్ట్ బిలో ఏమైనా కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఉంటుందా అంటే నో రిజర్వేషన్. ఓకే, అందులో మీకు రిజర్వేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పార్ట్ బిలో లేదు. ఓకేనా, సో అందరూ ఖచ్చితంగా 35% స్కోర్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ 35% స్కోర్ రాకపోతే మీరు పార్టీలో ఎంత పర్ఫామ్ చేసినా యూజ్లెస్. దయచేసి అర్థం చేసుకోండి. సో 2024 ALP మనకు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పింది కాబట్టి, సో ప్రస్తుతానికి మనమైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకైతే కోర్స్ అయితే అందుబాటులో ఉంది, మీరు త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ CBT2కి అంతగా సమయం అయితే ఉండదు. ఓకే, రైట్. ఇందులో మీకు థియరీ క్లాసెస్, ఫుల్ ట్రేడ్ థియరీ. సో ఎవరైతే ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఉన్నారో, బీటెక్ ఎలక్ట్రికల్ ఉన్నారో, డిప్లొమా ఎలక్ట్రికల్ ఉన్నారో అందరూ కూడా మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇందులో గ్రాండ్ టెస్ట్ కూడా ఫ్రీగా వస్తున్నాయి, టెస్ట్ సొల్యూషన్, వీడియో సొల్యూషన్ ఎక్స్ప్రెషన్ కూడా ఫ్రీగా వస్తుంది. అండ్ మీకు క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా మీకు వస్తుంది. ఇది మీకు ప్రింటింగ్ కూడా ఇస్తున్నాము, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో కంటెంట్ మొత్తం మీకు ఇంగ్లీష్లో క్లాసెస్ మీకు బోర్డు మీద రాస్తారు, పూర్తిగా ఎక్స్ప్లెనేషన్స్, టీచింగ్ మెథడాలజీ పూర్తి స్థాయిలో తెలుగు మీడియంలోనే ఉంటుంది. క్లాసెస్ మొత్తం మీకు కంటెంట్ మాత్రం ఇంగ్లీష్లో మీకు డిస్ప్లే చేయబడుతుంది. సో బోర్డు మీద మొత్తం ఇంగ్లీష్లోనే రాస్తారు, ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీకు తెలుగులోనే ఉంటుంది. ఓకే, రైట్. సో బైలింగ్వల్ అని చెప్పచ్చు, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకే, అండ్ ALP పార్ట్ ఏ 100 మార్క్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ మీకు 6 to 7 మార్క్స్ రాబోతున్నాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్
అదేవిధంగా ఇందులోనే మీకు ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్స్ అండ్ వేరియస్ హజార్డ్స్ వాటి గురించి కూడా మీకు ఇందులో పూర్తి కంటెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మీకు బైలింగ్వల్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. సో ఈ పర్టికులర్ 2 బ్యాచెస్లో మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే యాప్ని ప్లేస్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఎవరైతే జాయిన్ అవ్వండి, మీకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో మరెందుకు ఆలస్యం, సో రెడీగా ఉండండి. ఏ క్షణమైనా రిజల్ట్స్ అనేది రిలీజ్ కానికి ఆస్కారం ఉంది. ఏ క్షణమైనా మీకు CBT2 నోటీస్, అదేవిధంగా CBT1 రిజల్ట్స్ అప్డేట్ నోటీస్ కూడా మీకు ఏ క్షణమైనా ఈ ఏప్రిల్ నెలలోనే మీకు రాబోతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వస్తే లైక్ చేయండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.